పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని మాజీ టీడీపీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప స్వగ్రామమైన పేరుమండ్లపల్లి గ్రామంలో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని వెంకటరమణపల్లిలో రచ్చబండ పల్లెబాట ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ హిందూపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మండలంలోని పలు శాఖల అధికారులు మండల వైసీపీ నాయకులు గ్రామ ప్రజలు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు జననేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రకు 3 ఏళ్లైన సందర్భంగా పాదయాత్రలో రచ్చబండ పల్లెపాట కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామాల్లోని ప్రజలకు నవరత్న పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకునే దిశగా గ్రామాల్లో పింఛన్లు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ అనేక పథకాలు ఒక సామాజిక వర్గానికే కాకుండా పార్టీలకు అతీతంగా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటికి అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి తలుపులు తట్టి అందించే ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా సమతుల్య అభివృద్ధితో ప్రజానీకం సంతోషంగా ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా వైఎస్ వాహన మిత్ర నేతన్న నేస్తం వైఎస్ఆర్ చేయూత పథకం వడ్డీ లేని రుణాలు జగనన్న విద్యా కానుక అమ్మఒడి వైఎస్ఆర్ పెన్షన్ జగనన్న తోడు పథకం వైఎస్ఆర్ గోరుముద్ద ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజానీకం కష్ట నష్టాలకు లోను కాకుండా ఉండాలని కృతనిశ్చయంతో జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ప్రజలు అనేక సమస్యలపై మంత్రికి విన్నవిస్తూ తెలియజేశారు। మంత్రి అక్కడే ఆ శాఖ అధికారులకు సమస్యల పరిష్కారాలకు పథకాలు అమలు దిశగా పనిచేయాలని తెలిపారు। ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కుటుంబంలోని మహిళలు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలు బడికిపోయే విధంగా వాళ్లకు కావాల్సిన సదుపాయాలు చేస్తూ శుభ్రతగా పాఠశాలకు పంపించాలని వారి చదువు మీదే పిల్లల భవిష్యత్తు కుటుంబ స్థాయి స్థితిగతులు ఆధారపడి ఉంటాయని తెలియజేస్తూ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో అశ్వర్ధన్ రెడ్డి లక్ష్మీ నరసప్ప ఉమాశంకర్ రెడ్డి కృష్ణారెడ్డి చౌడిరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ నూర్ అహ్మద్ మండల కన్వీనర్ ఫక్రుద్దీన్ టౌన్ కన్వీనర్ మేదర శంకర ఎరయ్యగారిపల్లి శంకర్ రెడ్డి రంగారెడ్డి డాక్టర్ బాషా సమర సత్తి మండల ఎంపీడీఓ అంజనప్ప ఎంఆర్ఓ రామాంజనేయ రెడ్డి ఆయా శాఖల సంబంధిత అధికారులు రేషన్ డీలర్లు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు గ్రామ రైతులు మహిళలు పాల్గొన్నారు। గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ అందరికి కూడా ఈ రోజు మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి। ఆ రోజు పెన్షన్ కావాలంటే 1000 రూపాయలు, ఇల్లు కావాలంటే 5000 రూపాయలు, మరి రేషన్ కార్డు కావాలంటే 2000 రూపాయలు, ఇలా ప్రతిదానికి కూడా రేట్లు పెట్టుకొని ఆ రోజు జన్మభూమి కమిటీ సభ్యులందరూ కూడా మరి ప్రజానీకాన్ని దోచుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నాను। ఈ రోజు ఒక్కరికి ఒక నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మరి ఒక్కరు కూడా ఒక రికమెండేషన్ కానీ ఒక సిఫారసు కానీ అవసరం లేదు। ప్రభుత్వ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మీ ఇంటి దగ్గరికే చేరవేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు। మరి గతంలో ప్రజల వద్దకు పాలనని తెలుగుదేశం పార్టీలో 6 నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి మరి మీటింగులు పెట్టేవాళ్ళు। మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు, రోజు కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా ప్రజల వద్దకే పాలన జరుగుతుంది। మీ ఇంటి ముంగటికే మరి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి। రైతు భరోసా కావాలంటే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు। మరి అమ్మఒడి కార్యక్రమంలో మీకు అర్హత ఉందా లేదనే విషయానికి మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు। వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ఇటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా ఈరోజు మీ ఇంటి దగ్గరికి వచ్చే మరి రాసుకుంటున్నారు। మీరు పెన్షన్ చూస్తున్నారు, అవతాతలు అయితే వితంతులు కానీ అవతాతలు కానీ వికలాంగులు కానీ గతంలో ఎప్పుడు కూడా ఇలా పంపిణీ జరగలేదు। ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచే వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు। మరి ఇంతకుముందు పెన్షన్ రావాలంటే నెలల తరబడి కాసుకోవాల్సిన పరిస్థితి, వేచి ఉండాల్సిన పరిస్థితి। ఈరోజు అటువంటి పరిస్థితి లేదు, 1 రోజు 2 రోజుల్లోనే పెన్షన్ వచ్చేస్తుంది। మరి రేషన్ కార్డు 10 రోజుల్లో వస్తుంది। మరి ఇల్లు కావాలంటే ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు। బడ్జెట్ స్కూల్ సమస్యల్ని సీఎం గారిని కలిసి చెప్పుకోవాలని వాటి పరిష్కార దిశగా ప్రయత్నం జరగాలని ఎదురు చూసిన మనకు నవంబర్ 12వ తేదీన ఆ అవకాశం లభ్యమైంది। ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లేటి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎం సోమశేఖర్ రెడ్డి సీఎంని కలిసి బడ్జెట్ స్కూల్ సమస్యలు సవివరంగా సాధారణంగా సోదర అసోసియేషన్ సభ్యులతో కలిసి వివరించారు।
దానికి సీఎం గారు సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత వరకు ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తామని 13వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారితో ఈ విషయాలన్నీ చర్చించమని సీఎం గారు స్వయంగా ఫోన్ చేసి వారికి తెలియజేశారు. ఈ రోజు మన అసోసియేషన్ తరపున మన ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి గారు, సోమశేఖర్ రెడ్డి గారు సోదర అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోనూ కమిషనర్ గారితోనూ బిల్డింగ్ లీజ్ విషయంలోనూ ప్రీ ప్రైమరీ గుర్తింపు విషయంలోనూ బడ్జెట్ స్కూల్ కేటగిరీలు విభజించుటకు గుర్తింపు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు గతంలో వలె ఇవ్వాలని, టీసీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ అడ్మిషన్స్ ఇవ్వద్దని, ఆట స్థలాల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కల్పించాలని, బడ్జెట్ స్కూల్స్ని ఫీ రెగ్యులేటరీ కమిటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని తదితర విషయాలపై చర్చలు జరిపారు. స్ట్రక్చరల్ సౌండ్ సర్టిఫికెట్ ఒకసారి తీసుకుంటే ప్రతిసారి అక్కర్లేకుండా చూడమని కోరారు. దానికి వారు సానుకూలంగా స్పందించి ఈ విషయాలన్నీ సీఎం గారితో చర్చలు జరుపుతామని తెలిపారు. రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ పెట్టుకోవడానికి డిసెంబర్ 31 దాకా గడువు పెంచామని కమిషనర్ గారు తెలియజేశారు. చర్చలన్నీ కూడా సానుకూలమైన వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని మన సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి అటువంటి నాయకులకు, మిత్రులకు ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు. కేఎస్ఎన్ మూర్తి, స్టేట్ చైర్మన్, అప్సా. ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలని సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఇంట ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంట కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారు జీఓఆర్జీ నెంబర్ 487 తేదీ 31/10/2020 ద్వారా బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్ కింద చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, సదరు దరఖాస్తులు 30 నవంబర్లోగా పరిష్కరించుటకు గాను బీపీఎస్ నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేయుచున్నారు. పై తెలిపిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నవంబర్ 16 తేదీ నుండి 18వ తేదీ వరకు 3 రోజులు ప్రత్యేక బీపీఎస్ మేళా నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సోమవారం నుండి బుధవారం వరకు నగరపాలక సంస్థ లలిత కళా ప్రాణం నందు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, సదరు దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించడం గాను బీపీఎస్ మేళా నిర్వహించడం జరుగుతుందని, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో బీపీఎస్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు ఎవరైతే ఇంకనూ పరిష్కారం కాకుండా ఉన్నదో అట్టి అర్జీదారులు నవంబర్ 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నగరపాలక కార్యాలయంలో నిర్వహించే సదరు మేళాతో సంబంధిత ఎల్టీపీలు, భవన యజమానులు అందరూ హాజరై వారి భవనాల క్రమబద్ధీకరణ కొరకు సమర్పించిన ప్లాన్లు, అనుమతి లేని భవనాలు ప్లాన్లు మరియు ఇతరత్ర డాక్యుమెంట్స్ చెల్లించవలసిన రుసుము చెల్లించి అనుమతి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ వారు ప్రకటనలో తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 5వ వార్డు కోరగుంట్ల డీబీఆర్ హాస్పిటల్ మార్గంలో నూతనంగా నిర్మించనున్న సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ భవన నిర్మాణానికి శుక్రవారం ఉదయం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి శాసనసభ్యులు భూమాన మాట్లాడుతూ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ స్మార్ట్ సిటీ పథకం కింద 5వ వార్డు కోరగుంట్ల డిఆర్బి హాస్పిటల్ రోడ్డు నందుగల 1,99,00,000 నిధులతో సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ భవనంకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించి 9 మాసాల్లో భవనం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కమిషనర్ గిరీష మాట్లాడుతూ 5వ వార్డు కొర్లగుంట సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు కొత్త భవనం కావాలని, విద్యార్థినులు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నిర్వహిస్తున్న స్కూల్లో సదుపాయాలు తక్కువగా ఉందని, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని, కొత్త భవనం కావాలని వారి అభ్యర్థన మేరకు నేడు 1,99,00,000 స్మార్ట్ సిటీ నిధులతో 2 అంతస్తుల భవనం కడుతున్నామని, 9 మాసాల్లో పూర్తి చేసి హై స్కూల్ ప్రారంభోత్సవం చేస్తామని తెలియజేశారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.